ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావమ్మా. నీ అతిపెద్ద గెలుపుకి నువ్వు చాలా దగ్గరకు వచ్చేసావు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది తల్లి. నీ విజయాన్ని నేను కళ్ళారా చూడబోతున్నాను. ఈ శుభవార్తని నీకు ఈ శుభదినాన అందించడానికే నేను చాలా చాలా తొందరపడి నీ దగ్గరకు వచ్చాను. కొట్టి పడేయకుండా, తొందరపడి నెట్టివేయకుండా నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విను. అశ్రద్ధ చేయకుండా తప్పకుండా విను బంగారం అని చెప్పి ఆ తల్లి వారాహి అమ్మ మన కోసం ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చిందండి. ఇక ఈ సందేశం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు, జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఇది చిన్న చితక విజయం కాదు. మీరు అనుకున్నట్లుగా అనుకున్నది జరుగుతుంది. దానికోసం మీరు కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు మీరు సమయాన్ని వేచి ఉంచారు కదా, దాని ప్రతిఫలమే ఆ విజయం. అలాంటి ఒక గొప్ప విజయాన్ని ఈరోజు వారాహి అమ్మగారిని తల్లిగా నీకు నేను అందిస్తున్నానమ్మా. వెంటనే విను. దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ కోరిక అనేది ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర వేడుకుంటూ ఉన్నావు కదా, అలా వేడుకుంటూ ఉన్న నీ జీవితాన్ని మార్చేది కావచ్చు, నీ జీవితకాలం నువ్వు ఎదురు చూసినటువంటి విజయం కావచ్చు. అలాంటి ఒక గొప్ప విజయానికి అతి దగ్గరలో నువ్వు ఉన్నావు, చేరువైపోయావు కూడా. ఈ రోజుటికి సరిగ్గా ఆ విజయం నీ చేతిలో వరించింది తల్లి. ఆ విజయాన్ని నీ చేతికి అందించడానికే నేను పరుగున వచ్చాను. నీకోసం ఈ శుభదినాన ఈ వార్తను అందుకొని నీకు అందివ్వడానికి. దాని ప్రతిఫలమే ఈరోజు నువ్వు అందుకోబోతున్నావు. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా ఈ శుభవార్తని ఏ విధంగా నువ్వు అందుకోబోతున్నావు, ఎలా అందుకోబోతున్నావు అనేది మాత్రం నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకోవాల్సిందే. బిడ్డ, 5 రోజుల్లో నువ్వు కోరుకున్నటువంటి ఎత్తులో నేను నిలబెట్టబోతున్నాను. అలా నిన్ను నిలబెట్టే బాధ్యత కూడా నాదే. నువ్వు నా దగ్గర చెప్పావు కదా, అమ్మా వారాహి అమ్మ, నీ బిడ్డవైన నన్ను అందరికంటే ఎత్తులో నిలబెట్టు, గర్వంగా నేను బతకాలి, ఎవరి దగ్గర కూడా చేయి చాచేటువంటి దౌర్భాగ్యం నాకు రాకూడదు అని చెప్పి అచ్చం అలాంటి జీవితాన్నే నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఇక నువ్వు ఈరోజు విజయం సాధించబోతున్నావు తల్లి. ఆ విజయాన్ని నువ్వు ప్రశాంతంగా తీసుకో. నీ తల్లి చెప్పేది ప్రశాంతంగా విను. హాయిగా ఉండమ్మా. ఈ శుభవార్తను విన్నాక నువ్వు అనుకున్న పని అనేది నీకు జరుగుతుంది అని మనసుని కుదుటపరుచుకో. నీకుగా వచ్చే ఈ విజయాన్ని నీకు అందించబోతున్నాను. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నావు కదా, ఎంత కష్టపడ్డా సరే గెలుపు రావటం లేదే, ఎంత ప్రయత్నించినా నేను ఆ ఫలితమే రావటం లేదే, ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి అని చెప్పి దీనంగా ఈ వారాహి అమ్మని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. అవును బిడ్డ, చెబుతాను వినమ్మా. ఈ తల్లి చెప్పే ప్రతి మాట కూడా అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకే తెలియడం లేదు కదా, కాబట్టి ఈ తల్లి చెప్పేది నువ్వు విను. ఏం చేస్తుందో తెలియక నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు, ఈ బిడ్డ కోసం ఇంతలా ఆలోచిస్తూ ఉన్నావు. ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈరోజు వచ్చాను. శ్రద్ధగా విను, భక్తితో విను. ఇక నువ్వు చెప్పేది మనసు పెట్టి విను తల్లి. ఇది కేవలం నీ కోసమే. వింటున్నావా బిడ్డ? ఇది విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి.
నువ్వు తెలుసుకుంటావమ్మా. ఖచ్చితంగా నేను తెలుసుకునేలా నీ గురించి నీకన్నీ కూడా చెప్తాను. వారాహి అమ్మ, నా గురించి నాకు తెలియదా? అదేంటి అలా అంటున్నారు? ఎవరికైనా కూడా వారి గురించి వారికి తెలియకుండా ఉంటుందా అనే సందేహం వచ్చింది కదా. త్వరలోనే అది నివృత్తి కాగలదు. అలానే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం కూడా పెరుగుతుందమ్మా. నాకంటే నా గురించి నా వారాహి అమ్మే ఎక్కువగా ఆలోచిస్తున్నారని నీకు అర్థమవుతుంది. చూడు తల్లి, జీవితంలో ఏదీ కూడా అంత సులువుగా దొరకదు. ఒకవేళ అది దొరికినా కూడా అసలు నీ వద్ద నిలవదు. కష్టపడాలి. కష్టపడితేనే అది నీకు మెట్టు మెట్టు ఎక్కితేనే నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది. బిడ్డా, నువ్వు ఏదైనా సరే గెలవాలన్నా, విజయం సాధించాలన్నా నువ్వు మెట్టును ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందేనమ్మా. నీ ముందు 10 మెట్లు ఉన్నాయి అనుకో. ఇప్పుడు వాటిలో 9 మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరీ జాగ్రత్తగా నిదానంగా పైకి ఎక్కిస్తాను. కానీ ఆఖరి మెట్టు 10వ మెట్టు మాత్రం నా సాయం లేకుండానే నువ్వు ఎంతో ధైర్యంగా ఈ 10వ మెట్టు నువ్వు ఎక్కగలవు. అలా నిన్ను తయారు చేస్తాను. తప్పకుండా నువ్వు ఎక్కగలవమ్మా. అలా నిన్ను నేను బలంగా, ధైర్యంగా, దృఢంగా చేస్తాను. తల్లి, ఇక్కడి నుండి లెక్క పెట్టుకో. ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కాస్త ఆలోచించు. అసలు నేను ఎక్కడున్నానో, ఎక్కడ ఎక్కువ మెట్టుపై ఉన్నానా అని ఆలోచించు. నీకే అర్థమవుతుంది. ఏ మెట్టుపై ఉన్నాను, ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని ఆలోచిస్తే నీకే అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది తల్లి. నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదమ్మా. కొన్ని సమయాల్లో గెలవడం కంటే కూడా ఓడిపోవటమే ఉత్తమం. అది నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, కానీ నీకు తప్పకుండా తెలుస్తుంది అది ఏదో ఒక రోజు. ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది బిడ్డ. అది ఎంతో దూరంలో లేదు. ఓటమి ఎదురైతే భయపడకు. విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది. ఏదైనా సరే నువ్వు అనుకున్న 10 మెట్లలో మొదటి మెట్టు ఓటమే. ఆ ఓటమే నీకు నువ్వు మెట్టు కూడా ఇక ఎక్కేస్తావు. ఇక రెండో మెట్టు ఏంటో తెలుసా? అవమానాలు. అవును బిడ్డ, రెండవ మెట్టు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎక్కాల్సిందేనమ్మా. ఈ రెండవ మెట్టు ఎక్కువగానే నువ్వు ఎంతో బాధపడుతున్నావు. బాధపడ్డావు కూడా, కన్నీరు మున్నీరుగా ఏడ్చావు కదా తల్లి. అయినా సరే బాధపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఆ బాధలోనే ఎవరు ఎలాంటి వారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరుతావు. అవునా? అవును. అలాగే ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇక ఎప్పుడైనా సరే ఈ సందర్భంలోనే నువ్వు రెండవ మెట్టు కూడా ఎక్కేశావు. ఇక మూడవ మెట్టు విమర్శలు బిడ్డ. నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందరూ నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. అయినా సరే నువ్వు ధైర్యంగా నిలబడి ఆ మెట్టు కూడా ఎక్కేస్తావు. ఇక నాలుగవ మెట్టు ఏంటి అంటే, ఎవరు నీకు తోడుగా లేకపోయినా సరే ఓర్పుతో ఆ మెట్టు కూడా ఎక్కేశావు. ఇక 6వ మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమయ్యారు. వారిలో నీ బంధువులు, స్నేహితులు, నీ బంధమైనా సరే ధైర్యంగా ఆ మెట్టు కూడా నువ్వు ఎక్కేశావు. ఇక ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీకున్న అడ్డంకులన్నీ కూడా దాటుకొని మరీ ముందుకు వచ్చి అన్నీ ఎదుర్కొని 9వ మెట్టు కూడా ఎక్కేశావు. చూడమ్మా, ఈ 9వ మెట్టు వరకు కూడా నీ వారాహి అమ్మ ఏ రోజు నీ చెయ్యి వదలలేదు. ఎప్పుడూ కూడా నా బిడ్డకు అండగానే నిలబడి ఉన్నాను. నేను అన్ని సందర్భాల్లో కూడా నీకు 9 మెట్లు ఎక్కించాను. నీ వారాహి అమ్మ ఆశీర్వాదంతోనే అని గుర్తుపెట్టుకో. ఈ తల్లి ఆశీర్వాదంతో ఆ మెట్టుపై నువ్వు అలసటతో కూర్చొని ఈ వారాహి అమ్మని పిలిచావు కదా. అందుకే నేను నీ వద్దకు ఈరోజు ఈ సందేశాన్ని నా వాగ్దానం రూపంలో తీసుకొచ్చాను. చూడు బిడ్డ, తల్లి ఈ ఒక్క ఆఖరి మెట్టు ఎక్కించు అని నువ్వు అడుగుతూ ఉన్నావు. కానీ నీకు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎక్కినటువంటి 9వ మెట్టు కూడా నేను ఎక్కించాను. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దమ్మా. నువ్వు గుర్తించనంత మాత్రాన, నీకు కనబడనంత మాత్రాన ఈ వారాహి అమ్మ నీ పక్కన లేనట్టు కాదు. 24 గంటలు కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి నీకు రక్షణగా ఉంటున్నాను. ఒక్కసారి నా బిడ్డ తన బాధ్యత నాకు అప్పగించాక తన బాధ్యత, పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అర్థమవుతుందా? భయపడద్దు బిడ్డ. ఏ మెట్టునైనా సరే నువ్వు అవలీలగా నా ఆశీర్వాదంతోనే ఎక్కుతావు.
దానికి కూడా నేనే మార్గం చూపిస్తాను బిడ్డా. ఇక అదే నీకు విజయం అందుకోగలిగేటువంటి మెట్టు, చివరి మెట్టు, ఆఖరి మెట్టు. ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఎందుకు బాధ పెడతాను చెప్పు? ఇప్పటికే నువ్వు 5 రోజుల్లోనే నీ కోరిక నెరవేరుస్తాను అని నేను మాట ఇచ్చాను కదా. అసలు బాధపడకు. ఇక నుంచి నీ కళ్ళకు కట్టినట్లు నీ విజయం నీకు కనిపిస్తుందమ్మా. నా బిడ్డకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి. ఈ వారాహ్యమ్మ వాగ్దానం నమ్ముతావు కదా. ఇక హాయిగా ఉండు. నీ జీవితం నేను అన్నీ జరిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పటి వరకు ఎలా అయితే ఇన్ని మెట్లు ఎక్కగలిగావో, ఇప్పటి వరకు ఎలా అయితే అనుకోని రీతిలో నీకు సహాయం అందిందో, అదే విధంగా నీకు అందించాల్సిన సమయంలో సహాయం అందిస్తాను. తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏదైతే ఈ పాపాన్ని కోరావో అది నెరవేరేలా చూస్తాను. ఇది నీ గురించి నువ్వు ఆలోచించకు, చింతించకు, అస్సలు బాధపడకు. హాయిగా ఉండు. విజయం ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది బిడ్డ. అందుకు మార్గం కూడా నేను చూపించాను కదా. నీ భుజం తట్టి మరీ నేను నీ ముందుకు పంపుతున్నాను. ముందుకెళ్ళు. చాలా హాయిగా ధైర్యంగా ఈ వారాహ్యమ్మ నీ వెంట ఉంది. ధైర్యంగా ఉండు తల్లి. నీకు అన్నింటిలో కూడా నీకు విజయమే. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.